సార్ చెప్తాను. నీ పేరేం పేరు, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినావు? నేను బట్ల సందానికి వెళ్ళి వచ్చిన అయ్యా, బట్ల సందానికి వెళ్ళి వచ్చిన. మాపు వచ్చినాం, మా పౌరులు రానియర్ పోలీసులు మాపు వచ్చినాం. ఎందుకు మీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసు వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు మిమ్మల్ని రానియకుండా? పోలీసులు భూములు ఇవ్వాలంట, రేవంత్ రెడ్డికి రామోడి భూములు ఇచ్చిన దగ్గర వాళ్ళు కంపెనీ చేసుకుంటున్నాడు. రోడ్డు వాళ్ళంట, రోడ్డు ఇచ్చినాం, మళ్ళీ పక్కపొడి భూములు ఆయన చూసుకుంటున్నాడు. చూసుకుని ఇవ్వకూడదు అంటే వచ్చినాం. ఇవ్వకూడదు, ఇక్కడ ఫిర్యాదు అయ్యి మాట్లాడదామంటే వచ్చినాం. సో ఎంత మంది ఉన్నారు రైతులు, ఎన్ని ఎకరాలు వాళ్ళు అడుగుతున్నారు అసలు? 350 ఎకరాలు అడుగుతున్నాడు. 350 ఎకరాలు ఇచ్చి మేము ఆడుకోవాలి. మీరు ఇచ్చిన హామీలు మాకు నమ్మకం లేదు, మీరు ఇయ్యవు అంటాను మేము అనుకొని మేము నమ్ముతారేమి. ఇక సో ఏమన్నా నష్టపరిహారం ఇస్తా అని చెప్పిరా? మీకేమన్నా మీ జాగాలు తీసుకుంటే? మాకేం చెప్పలేదు ఇదివరకు. మా ఒక్క పిల్లలు రాలేదు, నోటీసు రాలేదు, మాకు రాలేదు లేదు. రోడ్డు పోయినందుకే, రోడ్డు పక్కన భూములు పోయినందుకే మేము సరే తిరుగుతాం, ఇవ్వకూడదని తిరుగుతున్నాం. ఎన్ని గ్రామాల మీద ప్రభుత్వం కన్నుపడింది? ఎంత మంది రైతులు నష్టపోతున్నారు? 4 ఊర్ల మీద కనబడదు. కొండపల్లి, దిర్సంపల్లి, సందారం, అనేపల్లి ఆ భూములు పోతున్నాయి. వాళ్ళు వెళ్ళలేరు కానీ మేము వెళ్ళినాం. వాళ్ళు వెళ్తారో వెళ్ళరో కూడా సంగతి మాకు తెలియదు, కానీ మా ఊరు భూములు కూడా మేము బాధపడుతున్నాం. కన్ను కనబడాయి. ఇప్పుడు నువ్వు ఆడ పోయి చూపిస్తావు, చెంబడికి ఎక్కడ పోవాలి, ఏడ బతకాలి. పండవాడే భూములు మాకు పండవడదా? మాకు సాపైన భూములు ఇట్లా సాపైనాయి. ఇట్లా లీటర్ కొడితే మాకు పండ పడుతుంది, ట్రాక్టర్ కొడితే పండ పడుతుంది. మన గుట్టల జల్లులో కొడితే మాకు ఏడ పడుతుంది అయ్యా. అందుకే మేము వాళ్ళం, మీ భూములు వాళ్ళము, మా భూములు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీరు ఏం చేసినా సరే మీ భూములను మేము ఖచ్చితంగా తీసుకునే తీరుతామంటే మీరు ఏం చేస్తారు? చంపుకోవడం అంటాం, మా మందు వచ్చి చంపుకోవడం అడ్డం పడతాం. చంపుకోక చంపి తీసుకపోక. మరి మీ రైతులే కదా అందరు కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఓట్లు వేసిన వాళ్ళు మీరంతా. మాతో దుష్కునేదంట మాకు తెలియదు కదా. మాతో దుష్కునేదాన్ని మొదలు వేయకూడదు మేము. మాకు మంచిగా జరగాలంట, కాంగ్రెస్ వస్తే మంచిగా అంటే వేసినాం, గెలిపించినాం. ఇప్పుడేమో మమ్మల్ని భూమి తగ్గిపిస్తున్నావు. మరి మీ ఎమ్మెల్యే దాకా తీసుకోరా? మీ ఎమ్మెల్యే ఏమంటుండే? ఎమ్మెల్యే పోతాం, రేపు మా పడికైనా ఇడవం పోతాం, రామోడితో పోతాం మేము. నీవు ఇచ్చిన సార్ అని అంటనే అడుగుతాం, అంటే మాకు దొరుకుతలేదు జర టైంకి దొరుకుతలేదు, తప్ప అవుతున్నాడు. ఇడవం మా సెంటర్ కూడా పరి ఎప్పుడో పడిపోయి